హలో ఎవ్రీవన్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఆల్రెడీ ఎవ్రీడే ఈ టిప్స్ని తెలుసుకుంటూ మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్లో ఎలా థింక్ చేయాలి, ఎలా సింపుల్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి, 4 ఆప్షన్స్ని మనం ఎలా అనాలిసిస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి అనేటువంటి దాన్ని మీరు నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఈరోజు మీకోసం ఒక టిప్ని నేను తీసుకొచ్చాను. ఒక్కొక్కసారి యూనిట్ డిజిట్ ప్లేస్ని కనుక్కోండి అని చెప్పేసి నెంబర్స్ని ఇవ్వడం, మల్టిప్లై చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మనం టోటల్ నెంబర్ని మల్టిప్లై చేసుకొని యూనిట్ డిజిట్ ప్లేస్ని చేయడం కంటే ఇలాంటి విషయాల్లో కొన్ని టిప్స్ని మనం పాటిస్తే కనుక చాలా తొందరగా ఆన్సర్ని పెట్టేయచ్చు. మరి అలాంటిది చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 853 into 452 into 226 into 1346. మనం టోటల్ గా ప్రతిదీ మల్టిప్లై చేసుకొని ఫైనల్ గా మనకు ఒక నెంబర్ వస్తుంది, 4 5 6 7 8 9 సంథింగ్ వస్తుంది. ఈ యూనిట్స్ డిజిట్ లో ప్లేస్ ఏంటి అని అడుగుతున్నారు. దానికోసం మనం 853 into 452 చేసి వచ్చిన సొల్యూషన్ తో 226 ని మల్టిప్లై చేసి ఆ తర్వాత వచ్చిన సొల్యూషన్స్ తో 1346 ని మల్టిప్లై చేసి అప్పుడు యూనిట్ డిజిట్ ని పెట్టాలి అంటే అది కుదిరేటువంటి పని కాదు. మరి ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎదురైనప్పుడు మీరేం చేయాలంటే చూడండి, ఇక్కడ 3 అనే డిజిట్ ఉంది. ప్రతి నంబర్ లో యూనిట్స్ ప్లేస్ ని తీసుకోండి మీరు. ఓకే, 3 into 2 into 6 into 6 చేయండి. 3 2s are 6, 6 6 are 36, 36 6 are చేసుకుంటే సరిపోతుంది మనకి. అంటే 6 క్యూబ్ చేస్తాము ఇక్కడ. ఓకే, చూడండి 36, 6 6 are 36, 6 3s are 18, 18 plus 3 21. That means 6 is the units place. So obviously 3 2s are 6, 6 క్యూబ్ అంటే మనకి 216 వస్తుంది. 216 అంటే యూనిట్స్ ప్లేస్ 6 ఉంది. కాబట్టి మనం ఈ టోటల్ నెంబర్ ని మల్టిప్లై చేసిన తర్వాత కూడా ఇక్కడ 216 లో ఏదైతే యూనిట్స్ డిజిట్ ఉందో అదే వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ 3, ఆన్సర్ 6. చూసారు కదా, యూనిట్స్ డిజిట్ కావాలంటే నో నీడ్ టు మల్టిప్లై ఆల్ ద నెంబర్స్. You just take the unit digit of each number and then multiply the unit digits only. That is very easy. More than that, so you have to multiply the only unit digits in all the numbers. After that you will get one result. See the unit digits of this result, and that unit digit is same as when we multiply the total all the numbers. So it's very easy to find out the unit digit when they gave the number of multiples. So those are the very difficult to do that, but you have to take the only unit digit each and every number, then multiply in that result which number comes in the units place, that is our answer. So here 6 is the units test. ఇలా మనం కనుక డెఫినెట్ గా ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ యూజ్ చేస్తే క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. మీరు ఇప్పటికే చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ఇలాంటి చిన్న లాజిక్స్ తెలుసుకుంటే డెఫినెట్ గా మీరు అనుకున్న సక్సెస్ ని సాధించి మీ పేరెంట్స్ కి హ్యాపీనెస్ ని గిఫ్ట్ గా ఇవ్వగలుగుతారు. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ అండ్ బై.